ತೆಲುಗು ಕನ್ನಡ ಯಾವ್ದಾರ ತಿಳಿಸಿ. ಯಾವನಾಲು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇದ್ದರೆ ಅವನು ನೂತನ ಸೃಷ್ಟಿ ಆದವನು. ಇಗೋ ಹೋಗಿ ಇದೆಲ್ಲ ದೇವರಿಂದಲೇ ಉಂಟಾದದ್ದು. హల్లెలూయా. తెలుగులో ఏముందంటే కాగా ఎవడైనా క్రీస్తునందు ఉండినడల వాడు నూతన సృష్టి అంటున్నాడు. పాతవి గతించును, ఇదిగో సమస్తమును క్రొత్తవాయన అంటున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాప్రభువా, ఈ వాక్యం మీది మాట్లాడాలి మీరయ్యా. ఈ మాటల ప్రభావ నా మాటలైతే ఒట్టి మాటలు మిగిలిపోతాయి. మొదటి మెసేజ్ ఆనందవరం మరి మాట్లాడే అమూల్యమైన మాటలు ప్రభా. అవునా తండ్రి, మిమ్మల్ని పరిశుద్ధుల ప్రభావ స్తుతించాలి ప్రార్థించాలి. అవునా ప్రభా. ఈ రెండో మెసేజ్లో ప్రభా నూతన సృష్టి గురించి మాట్లాడుతున్నాం, నూతన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం. ఈ వాక్యం అంతటి మీద ప్రభా మీరు మా పక్షాన్ని నిలబడి మీరు నా పక్కన నేను మాట్లాడాను ప్రభా. అయ్యా మీరు లేకుంటే నేను చేయలేను ప్రభా. పనికిరాని వాడిని దూసి దుమ్ములాంటి ప్రభా. మరి కనికరించి ఈ వాక్యం ద్వారా నాతోనూ మాతోనూ మా అందరితో మీరు మాట్లాడిన స్తోత్రం చేసి పెద్దవాళ్ళని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వాడికి వచ్చిన తండ్రి, ఆమేన్. ఈ 2020 సంవత్సరంలో ఇది మనకందరూ కూడా నూతన సంవత్సరం. ఏమండి, ఒప్పుకుంటామా? ఈ 2020 సంవత్సరము మనకందరూ కూడా న్యూ ఇయర్ ఇది. కానీ బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉండినడల వాడు నూతన సృష్టి. ఇస్ ఎ న్యూ క్రియేషన్. నూతన సృష్టి. దేవుని దృష్టిలో ప్రతిరోజు నూతనమే. దేవుని దృష్టిలో ప్రతిరోజు వాత్సల్యమే. అనుదినం ఆయనకు నూతనమైన వాత్సల్యత కలుగుతున్నది బైబిల్ చూస్తున్నా. ఎవ్రీడే ప్రతిరోజు కూడా ఆయనకు నూతనమైన ఆలోచనలు ఉంటున్నాయి, నూతన తలపులు ఉంటున్నాయి, నూతన ఆలోచనలు ఉంటున్నాయి, నూతన మార్గాలు ఉంటున్నాయి. దేవుని నామ స్తోత్రం కలుగుగాక. ఈ నూతనంగా జీవించాలంటే ఇక్కడ అంటున్నాడు కాగా ఎవడైనా నీ కూర్చున్నాడు, నేను కానీ నువ్వు కానీ ఎవడైనా కానీ క్రీస్తులో ఉన్నట్లయితే మనం అందరూ కూడా దేవుని దృష్టిలో నూతన సృష్టిలో. హల్లెలూయా చెప్పండి. దేవుని మాట పట్టుకున్నాం. ఒక నూతన సృష్టిగా నువ్వు మారాలంటే నీకు కావాల్సిన కొన్ని ఉంటున్నాయి, తీసివేసుకోవాల్సిన కొన్ని ఉంటున్నాయి, దేవునికి పనికిరాని కొన్ని ఉంటున్నాయి. వాటిని నువ్వు తీసివేసుకోవాలి. దాన్ని తీసుకుని కూర్చున్నట్లయితే నువ్వు ప్రతిరోజు కూడా నూతన వ్యక్తిగా ఉంటావు. ఒక మాట చెప్తాను మీకు. ఈ వాక్యం ఇట్లా పెట్టి అన్నగారి మెసేజ్కి వస్తున్నాను మరలా. నేను పరలోకం ముందు దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతిగాలు చేస్తుంటున్నారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆయన పరిశుద్ధుడు. ఆయన అంటున్నాడు లేవి 11:40 చదవాకండి. లేవి